వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద క్షమించు నాయన. జరిగిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఏం చేయమంటావు? 11 రోజుల దీక్షతోటి జరిగిన తప్పులో క్షమించమని వేడుకుంటున్నాను. ఇది చెప్పింది స్వయంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తన ఎక్స్ వేదికగా తాను చేసిన ట్వీట్ని ఈరోజు మీ ముందుంచుతాను. ఏడుకొండలవాడ క్షమించు, 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష. అమృత తుల్యంగా పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది, జంతు అవశేషాలతో మాలిన్యమైంది. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికి కలంకం. లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనస్సు వికలమైంది, అపరాధ భావానికి గురైంది. ప్రజా క్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోని నా దృష్టికి రాకపోవడం బాధించింది. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే. అందులో భాగంగా నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించాను. 22 సెప్టెంబర్ 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను. 11 రోజుల పాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాను. దేవదేవ, నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమని వేడుకుంటున్నాను. భగవంతుడిపై విశ్వాసం, పాప భీతి లేని వారే ఇటువంటి ఆకృత్యాలను ఒడిగడతారు. నా బాధ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవడం, కనిపెట్టినా నోరు మెదపకపోవడం. నాటి రాక్షస పాలకులకు భయపడి మిన్నుకుండిపోయారా అనిపిస్తుంది. వైకుంఠ ధామంగా భావించే తిరుమల పవిత్రతకు, వేదాచారాలకు, ధార్మిక విధులకు కలంకం తెచ్చే విధంగా పెడపోకడలను పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరిని బాధించింది. ఇక లడ్డూ ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినియోగించారనే విషయం తీవ్ర క్షోభకు గురిచేసింది. ధర్మాన్ని పునరుద్ధరించుకునే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైంది. ధర్మో రక్షితి రక్షితః. ఇది ట్రాన్స్లేట్ చేశాను, ఇంగ్లీష్లో ఉంది పోస్ట్. ఏదేమైనా కానీ వెంకటేశ్వర స్వామి నీ హయాంలోనే ఇంత పాపానికి ఒడిగట్టారు అంటే వాళ్లకు దేవుడి మీద నమ్మకం లేని మూర్ఖులు. అలాంటి మూర్ఖులను పట్టి కఠినంగా శిక్షించే బాధ్యత చూసుకుంటాం. కానీ జరిగిన తప్పుకి హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేయాలి. కాబట్టి నా వంతుగా 11 రోజుల దీక్ష చేస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ ముందుకొచ్చారు. నాకు ఎందుకో, నేను గత వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ని చూస్తుంటే యాజ్ ఇట్ ఈజ్ మోదీకి వారసుడేమో అనిపిస్తోంది. ఆయన మనం చూసాము, ఎన్నికల అవ్వగానే ఎన్నికల టైంలో వారాహి దీక్ష చేయడం, అంతకుముందు రథాలు కాలడం కానీ, ఆంధ్రప్రదేశ్లో ఆలయాల ధ్వంసం మీద కానీ ఆయన స్పందించిన తీరు, ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మత మార్పిడి విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు మిగిలిన అన్ని దేవాలయాల్లో అన్య మతస్థులు ఉండకుండా ఉండే విధంగా ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు మాట్లాడటం, దీని వెనక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. కాబట్టి సనాతన ధర్మం మీద పవన్ కళ్యాణ్కు ఉన్న గౌరవమే చంద్రబాబుతో అలాంటి వ్యాఖ్యలు చేయించింది అని చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే నిజంగా ధర్మాన్ని రక్షిస్తాము, ధర్మాన్ని రక్షించడానికే మేము పుట్టాము, ధర్మో రక్షిత రక్షిత అని పెదాలతో మాట్లాడే వాళ్ళకంటే ఇలా మనస్సులో సనాతన ధర్మాన్ని కాపాడాలని పరితపించే వారి అవసరం ఈరోజు భారతదేశానికి చాలా 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 ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ గారిని మోదీ గారు కూడా చాలా అభినందించారు. సో పవన్ కళ్యాణ్లో ఏదో ఒక శక్తి ఉంది అనే విషయాన్ని కూడా చెప్పారు. అలాగే పోటీ చేసిన పూర్తి స్థానాల్లో విజయం సాధించింది జనసేన. ఇక దైవ దీక్షలో, దైవారాధనలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు ముందే ఉంటాడు. ధర్మ రక్షణలలో, మహిళల రక్షణలో కూడా కఠినమైన చర్యలు తీసుకుంటారు అనేది కూడా గతంలో చూసాం. మరి ఈ దీక్ష ఆంధ్రప్రదేశ్తో పాటు ప్రపంచవ్యాప్తంగా మరొకసారి చర్చానీయాంశంగా మారింది. ఇప్పటి వరకు ఎవ్వరూ ఇలాంటివి చేయలేదు. అనేక సార్లు దేవాలయాలకు సంబంధించి పొరపాట్లను జరిగినా అవి పిచ్చోడు చేశాడు, ఇంకొకటి చేశాడు అని తప్పించుకునే మంత్రులను చూసాం. కానీ ఈ తప్పుకు ప్రాయశ్చిత్తంగా మమ్మల్ని క్షమించు దేవుడా అని దీక్ష చేసే ఒక డిప్యూటీ సీఎంని మొదటిసారి చూస్తున్నాం అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? అలాగే మనం కూడా ఈ తప్పుకు ప్రాయశ్చిత్తం చేయాల్సిన అవసరం ఉంది. అండ్ సోషల్ మీడియాలో కొన్ని చూస్తున్నాను నేను, అసలు తప్పు చేసిన వాళ్ళని వదిలేసి లడ్డు ఇగో ఎలా ఉందో చూడండి, లడ్డు చేదొస్తోంది, లడ్డు షేప్ మారిపోయింది. ఏం సామి, ఒక అమ్మాయిని ఒక అబ్బాయి అత్యాచారం చేశాడు అని చెప్తే అత్యాచారం చేసిన వ్యక్తిని వదిలేసి ఈ అమ్మాయి మీద అత్యాచారం జరిగింది, ఈ అమ్మాయి మీద అత్యాచారం జరిగింది అంటారు. చూసిండ్రా? అట్లుంది.
తిరుపతి లడ్డూ మీద కామెంట్ చేయడం మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు మనం కామెంట్ చేయాల్సింది లడ్డూ మీద కాదు, ఆ లడ్డు అపవిత్రం చేయడానికి కారణమైన వాళ్ళ మీద యుద్ధం చేయాల్సింది వాళ్ళ మీదే. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ ఇది మనందరి ఛానల్. ప్రతిరోజు మేము అడుగుతూనే ఉన్నాం, బట్ సహాయానికి ముందుకు వచ్చే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఒక లక్ష్యంతో ఈ ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాం. ఈ లక్ష్యం ముందుకు వెళ్ళే మార్గంలో మీ అందరి ఆర్థిక చేయూత అనేది చాలా చాలా అవసరం. ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన ఆర్థిక సహాయం చేయొచ్చు. ₹1 నుంచి ఎంత సహాయమైనా మన ఆర్ వాయిస్ కోసం చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి. వీలైనంత లైక్ చేయండి, వీలైనంతగా షేర్ చేయండి. జై భారత్.